నమస్తే సార్. నమస్తే. సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం మనం ఏ విధమైన హోమ్ రెమెడీని చూపించబోతున్నాం? ఫ్యాటీ లివర్కి చెప్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నామా. చాలా మందికి ఈ మధ్య కాలంలో ఫ్యాటీ లివర్ సమస్య వస్తుందమ్మా. ఇది నివురుగప్పిన నిప్పుల లోపల చాలా ఇబ్బంది పెట్టి ఒక స్థాయికి వచ్చిన తర్వాత లక్షణాలు బయటపడతాయమ్మా. ఆ లక్షణాలు బయటపడేసరికి లివర్ చాలా వరకు డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి ఫ్యాటీ లివర్కి సంబంధించి ఆ యొక్క సమస్య మొదట్లోనే ఉన్నప్పుడు త్వరగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు, లేకపోతే ఫ్యాటీ లివర్ సమస్య క్రమక్రమంగా పెరుగుతున్నప్పటికీ ఆ సమస్య నుంచి రక్షింపబడేందుకు, ఆ సమస్య నుంచి బయటపడేందుకు మంచి రెమెడీ చెప్పుకున్నామా. దీనికి కేవలం 4 పదార్థాలమ్మా. శొంఠి పొడి ఒక 100 గ్రాములు తీసుకోవాలి. శొంఠి మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. శొంఠి పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది. 100 గ్రాములు శొంఠి పొడి అమ్మా. అదేవిధంగా వామును వేయించేసినటువంటి పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా ధనియాల పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. సైంధవరణం పొడి 25 గ్రాములు. ఈ 4 పదార్థాలు. శొంఠి పొడి ఎక్కువ ఉండాలి, వాము ధనియాల పొడి తక్కువ ఉండాలమ్మా. అంటే 50 గ్రాములు. సైంధవరణం మాత్రం ఒక 25 గ్రాములు తీసుకోవాలి. ఈ యొక్క పదార్థాలు అన్ని కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ ఫ్యాటీ లివర్ని తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుందమ్మా. ఎలాగ తయారు చేసి కూడా చూపిద్దాము మనము. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి రేషియోలమ్మా శొంఠి పొడి ఎక్కువ ప్రమాణంలో కలుపుకోవాలమ్మా. ఇంతకుముందు చెప్పాను కదా, మిగతా వాటి కంటే కూడా శొంఠి పొడి ఎక్కువ ఉండాలి. సో శొంఠి పొడి ఈ విధంగా కలుపుకోవాలమ్మా. అప్రాక్సిమేట్గా మన ప్రేక్షకులకు అర్థమయ్యేందుకు ఈ విధంగా కొద్దిగా కలపడం జరిగిందమ్మా. అదేవిధంగా రెండవది వచ్చేసి వామును వేయించేసినటువంటి పొడి నేను చెప్పినటువంటి రేషియోలో కలుపుకోవాలమ్మా. అట్లే ధనియాలను వేయించి చేసినటువంటి పౌడర్ కూడా నేను చెప్పినటువంటి రేషియోలో కలుపుకోవాలమ్మా. సో చివరగా సైంధవరణం మాత్రం తక్కువ ప్రమాణంలో కలుపుకోవాలమ్మా. సో మిగతావన్నీ ఎక్కువ ఉండాలి, సైంధవరణం తక్కువ ఉండాలి. ఈ యొక్క 4 పదార్థాలు కలపడం వల్ల ఈ యొక్క ఫ్యాటీ లివర్ను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుందమ్మా. సో ఫ్యాటీ లివర్ అంటే ఏం లేదమ్మా, ఈ కొవ్వు లివర్ భాగంలో ఎక్కువగా సంచితమయ్యి లివర్ పనితనాన్ని ఇబ్బంది పెట్టి లివర్ సమర్థవంతంగా పనిచేయకుండా చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్నే ఫ్యాటీ లివర్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. సో ఈ ఫ్యాటీ లివర్ సమస్య వల్ల భవిష్యత్తులో అనేక రకాల ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ లివర్ అనేది సమస్తమైనటువంటి మన శరీరాన్ని నియంత్రించేందుకు, అదేవిధంగా మన దేహానికి కావాల్సినటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యేందుకు కూడా కర్మాగారం. కాబట్టి లివర్ని రక్షించుకోవడం చాలా అవసరం అమ్మా. చూడండి అమ్మా, కేవలము ఒక 6 నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి ఫ్యాటీ లివర్ని తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఓకే సార్. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. సో రెగ్యులర్గా వాడుకుంటుండాలి. ఎలా సార్ రెగ్యులర్గా చెప్తానమ్మా. ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి 50 మిల్లీలీటర్ల నీళ్ళమ్మా. అంటే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు, అంటే ఫ్రిడ్జ్ వాటరు, ఐస్ వాటరు, కోల్డ్ వాటర్ ఇలా కాకుండా గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు ఒక 50 ml తీసుకొని ఆ 50 ml నీటిలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో అది 2 to 2.5 గ్రామ్స్ అమ్మా. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదమ్మా. సో 1/2 టీ స్పూన్ కంటే కూడా తక్కువనే 2 to 2.5 గ్రామ్స్ మనం తయారు చేసి పెట్టినటువంటి చూర్ణాన్ని ఒక 50 ml వాటర్లో కలిపేసేయాలి. ఇంతే. బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క ఫ్యాటీ లివర్ను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి పానీయం క్షణిక కాలంలోనే రెడీ అయిపోతుందమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని ఉదయం ఆహారం తర్వాత ఒకసారి సేవించాలి, ఒక 5-10 నిమిషాలు ఆగిన తర్వాత. అదేవిధంగా రాత్రిపూట ఆహారం తర్వాత కూడా ఒకసారి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రెగ్యులర్గా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ సమస్య తగ్గిపోవడమే కాకుండా భవిష్యత్తులో దానివల్ల ఇతర ఉపద్రవాలు కూడా రాకుండా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంటుందమ్మా. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి ఆ సమస్య పూర్తిగా తగ్గేంత వరకు కూడా ఇది వాడుకోవచ్చమ్మా. ఓకే సార్. సో చూసారు కదా, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అంటే మన హోమ్ రెమెడీస్ అనేది మనం న్యాచురల్ పద్ధతిలోనే చేస్తాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. దట్టు ఆయుర్వేదిక్ రిలేటెడ్ కాబట్టి మనకు అన్ని బెనిఫిట్స్ ఏ ఉంటాయి. కాబట్టి ఒకసారి ట్రై చేసిన వాళ్ళు, ఈ వీడియో చూసి ట్రై చేసిన వాళ్ళు డెఫినెట్గా కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఫీలింగ్ అనేది. అండ్ దెన్ మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేసినట్లయితే దాని రిలేటెడ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాము. సో సార్తో పాటు నేను కూడా ఉండి మీకు ఒక మేకింగ్ అది ఎలా చేస్తే బాగుంటుంది దాని బెనిఫిట్స్తో సహా చెప్పడానికి అయితే ట్రై చేస్తాము. సో ఇప్పటి వరకు అయితే వీడియో చూసి అండ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.